స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తనలోంచి ఎక్కించండి. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన మా తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ పెదవలసల ప్రాంతంలో మా ప్రియుల సహోదరి జ్యోతి వారి గృహమందు మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు. సహోదరి చెప్పినట్లుగా ఈ కూడిక ద్వారా ప్రభు తన హృదయాభిలాషను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేరువచ్చిన సంఘమును, సమాజం అందరినీ కూడా మీరు దీవించండి. చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా, అపవాదికి నీ వనశక్తులకి నాశనం అపజయము కలుగునట్లుగా మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సహోదరి జ్యోతి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళని తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో ప్రత్యేకంగా వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఈరోజు మనందరికీ దేవుని కృప కావాలి. దేవుని కృప అనేది మన ప్రాణము కంటే, ఆరోగ్యము కంటే, ఆస్తి కంటే అది చాలా చాలా విలువైనది, ఉన్నతమైనది. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను యొక్క గొప్పతనాన్ని, విలువను గ్రహించాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు ఈ విలువైనటువంటి రక్షణ ఉచితంగా ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఇది అంటే అపోస్తులైన పౌలు గారు చెప్పారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా. చాలండి. దేవుడట మనకి ఈ విశ్వాసము ద్వారా, కృప ద్వారానే, కృపచేతనే ఈ రక్షణ మనకు అనుగ్రహించారట. హల్లెలూయా. అంటే ఈరోజు మనం పొందినటువంటి రక్షణ, దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా దేవుని కుటుంబంలో చేర్చబడ్డామంటే కారణం ఏంటంటే దేవుని కృప అంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కృప మనల్ని లోకంలో ఉంటుండగా ఏర్పాటు చేసుకుని దేవుని కుటుంబంలో మనల్ని చేర్చినది దేవుని కృప. హల్లెలూయా. ఈ కృపను గూర్చి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవులకి ఎన్నో వాక్యాలు అర్థమవుతున్నాయి, ఎన్నో వాక్యాలు బోధిస్తూ ఉన్నారు, కానీ కృప విషయంలో బలహీనమైపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఎఫెసీ 2:8 ప్రకారంగా కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు అంటే ఎందుకు దేవుడు అలా వ్రాయించాడంటే మన ధనం వల్ల కానీ, బలం వలన కానీ
ఆరోగ్యం వలన కానీ మరి దేని వలన కూడా మనము రక్షింపబడలేదు. కృప కృప రక్షింపబడడానికి. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. అగ్ర కులంలో పుట్టినందుకు రక్షింపబడలేదు, అంటరాని కులంలో పుట్టామని ఎంచబడుతున్నందుకు రక్షింపబడలేదు, ధనవంతులుగా ఉన్నందుకు రక్షింపబడలేదు, బలవంతులుగా ఉన్నందుకు రక్షింపబడలేదు. కేవలం రక్షింపబడ్డాము మనం అంటే కారణము దేవుని కృప. హల్లెలూయా. అంటే ఈ కృపను దేవుడు మనకి చాలా ఉచితంగా అందించి ఈ కృప ద్వారా రక్షణ పొందడానికి కృప చూపించి ద్వారం తెరిచాడు దేవుడు. ఇక్కడ వరకు ఓకే. అయితే రక్షణ పొందడానికి ఉచితంగా ఇచ్చినటువంటి ఈ కృప మన జీవితంలో చాలా చాలా విలువైనదిగా ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ, స్త్రీ అయినా పురుషుడైనా సేవకుడైనా సేవకురాలైనా ఎవరి జీవితంలోనైనా ఇది చాలా విలువైనదిగా నీకు ఉండాలి. కానీ నేను చెప్తున్నాను, సెల్ ఫోన్కున్న విలువ బైబిల్ కొంద ఈరోజు క్రైస్తవులకి యథార్థంగా. అంటే సెల్ ఫోన్కి ఇచ్చేటువంటి ఆ వాల్యూ నీ జీవితంలో బైబిల్కి లేదంటే అర్థం ఏంటి అంటే దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటామన్న అర్థం. హల్లెలూయా. అదే ఆలోచించాలి. దేవుని కృప ఎంత విలువైందో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన గుండె కంటే విలువైనది, ప్రాణము కంటే విలువైనది, ఆస్తి కంటే విలువైనది, బంగారము కంటే విలువైనది ఏంటి. అంత విలువైనది కాబట్టే దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా ఈ గాలిని మనం డబ్బుతో కొనుక్కోగలమా? నేలను కొంటున్నాం డబ్బుతో, బంగారం కొంటున్నాం డబ్బుతో, ఆస్తిని కొంటున్నాం ఏంటి. కానీ గాలిని మనం డబ్బుతో కొనలేము. అంటే అది దేవుడే మానవాళికి ఉచితంగా ఇచ్చినటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువు. హల్లెలూయా. అలాగా దేవుని ఉచితంగా మనకి కృప ఇచ్చి రక్షింపబడడానికి కృప చూపించాడు. ఇప్పుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఆ కృప మన జీవితంలో విలువైనదిగా ఉండాలి. ఒకవేళ విలువైనదిగా ఆ కృప లేకపోతే, ఏ కృప ద్వారా ఉచితమైనటువంటి రక్షణ నీకు ఇచ్చాడో ఆ విలువైనది నీలో లేనందువలన ఆ రక్షణను నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. డబ్బుతో ప్రపంచంలో ఏ దేశానికైనా మనం వెళ్ళొచ్చు, డబ్బులు ఉంటాయి, అవునా కదా? కానీ ఎంత డబ్బు ఉన్నా సరే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. డబ్బుతో వేరే దేశాలకి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వెళ్ళొచ్చు, కానీ దేవుడు ఉండేటువంటి రాజ్యానికి ఏ మానవుడు డబ్బుతో వెళ్ళలేడు. అలాగే నరకం నుండి కూడా తప్పించుకోలేడు డబ్బుతో. కాబట్టి కృప, నేను ఎన్నో ప్రసంగాలు నా జీవితంలో కృప కోసం చెప్పాను, కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పని ప్రసంగం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అంత ప్రాణాధారముగా ఎంచుకోవాలి నువ్వు కృపను గూర్చి. లైట్ తీసుకోకూడదు దేవుని మాటను ఎప్పుడు కూడా. అందుకని భక్తుడైనటువంటి పౌలుకి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. భక్తులు దేని ద్వారా బ్రతాడంటే ఏంటి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతికేస్తాడట. అంటే విశ్వాసంలో ఏముందంటే కృప ఉన్నది, కృప ఉన్నది. ఈ ప్రసంగానికి టైటిల్ ఏంటంటే కృప ఎవరికి దొరుకును, కృప ఎవరికి దొరుకుతుంది. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఈరోజు నాకు కృప దొరకాలి, నీకు కృప దొరకాలి, ఎలా దొరుకుతుంది? ఒక యవనస్తుడు దేవుడి సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్నీరు కాచి, యేసయ్యా నాకు ఎలాగైనా కృప కావాలి తండ్రి, కృప కావాలని చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాడట. నాలాంటి పిచ్చి దైవజనుడు ఆ ప్రార్థన విని చాలా మురిసిపోయి చాలాసేపటికి ముగించకుండా ప్రార్థన చేస్తుంటే, అరే బాబు, నువ్వు అంత కన్నీరు కారుస్తున్నావు, అంత ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇవ్వకపోతే కృపను దేవుడు ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా నీ కృప నీకు దొరుకుతుంది, దేవుడు ఇస్తాడు కుమారుడు, ధైర్యంగా అంటే. నాకు కావాల్సిన కృపకు పెళ్ళి అయిపోయింది పాస్టర్ గారు అన్నాడట. హల్లెలూయా. ఏంటి, తనకు కావాల్సిన కృపకి పెళ్ళి అయిపోయింది అంటే, పెళ్ళి అయిపోయిన కృప కొరకు ఎడుతున్నాడంటే ఇటు పనికి మానవాడా, పనికి వచ్చేవాడా? ఈ ప్రార్థన దేవుడు ఏంటరా? పెళ్ళి అయిపోయిన కృపకి, ఆ కృపకి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన కృప కావాలని ఏడుస్తున్నాడంట దేవుడి సన్నిధిలో. అంటే ఎంత బుద్ధిహీనుడు వాడు, ఎంత అజ్ఞానంగా ఉన్నాడు. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్, స్తోత్రం. మన అన్ని డెలికేట్గా అంటే దేవుని సన్నిధిలో కొంతమంది ఏమి ప్రార్థన చేస్తున్నారో అర్థం అవ్వడం లేదు. విలువైన దేవుని సన్నిధిలో, విలువైన దేవుని ఎదుట దేన్ని గురించి అడుగుతున్నారో అర్థం కావట్లేదు. సహోదరి సాక్ష్యం చెప్పింది, వినాలి, చెప్పే సాక్ష్యాలు వినాలి. నా విశ్వాస అనుభవం ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా ప్రార్థనా స్థలంలో చర్చిలో సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నేను ఏం చేసేవానంటే, పుస్తకం ఉండేది నా దగ్గర, రాసుకునేవాడిని. వాళ్ళ పేరు, వాళ్ళు దేనికోసం అయితే ప్రార్థన సాక్ష్యం చెప్తున్నారో రాసుకునేవాడిని అన్నమాట. అదంతా నా అనుదిన ప్రార్థనలో చేసేవాడిని. చెయ్యాలి ప్రార్థన. నాకు ప్రార్థన రాదని కొంతమంది అంటారు. ఎలా వస్తుంది ప్రార్థన? కనీసం సంఘంలో కొంతమంది చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఏంటి వాళ్ళకి ఈ సమస్య ఉందంట ప్రభువా అని అంటే అది ప్రార్థన అవుతుంది కదా. అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, తీసుకెళ్ళి బయటికి, లేకపోతే నువ్వు ప్రసంగం చేస్తే నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. సహోదరి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, నేను, నా భర్త, నా పిల్లలు దేవునికి ఉపయోగపడాలి, దైవజనులకు ఉపయోగపడాలి. అంతకంటే ఇంకేం సాక్ష్యం ఉందండి నేను అడుగుతాను తెలియక. ఏంటి మన జీవితాలలో ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం మంచిదే అన్నీ. కానీ దేవునికి ఉపయోగపడలేనప్పుడు మనం బ్రతికి ఉండడమే వ్యర్థం. ఇంకా మిగతా అన్ని పక్కన పెడితే, మనం దేవునికి ఉపయోగపడలేనప్పుడు బ్రతికి ఉండడమే వ్యర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. హల్లెలూయా. కనుక విలువైనది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృప మన జీవితంలో విలువైనదిగా నువ్వు ఎంచాలి. అది విలువైనదిగా నువ్వు ఎంచడము కొరకు నువ్వెంత నష్టపోయినా పర్వాలేదు, ఆ విలువైన కృపను కాపాడుకోవడం కొరకు. కనుక కృప ఎవరికి దొరుకుతుంది అంటే, చూడండి, కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. 147వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే, 147వ కీర్తన 11వ చరణం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. హల్లెలూయా, హల్లెలూయా. కృప తన యందు భయభక్తులు గల వారికి, తన కృప కొరకు కనిపెట్టుకునే వారికి కృప దొరుకుతుంది. వాళ్ళ యందు దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో చాలా ఎతుకుతున్నాం మనం. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం రావాలి అని, ఏదైనా వస్తువు కనబడకపోతే అది దొరికే వరకు తిరుగుతాం. కానీ మన జీవితాలలో దేవుని కృపను, లాగితే పడిపోయి, దేవుని కృపను మనం మిస్యూజ్ చేసుకుంటున్నామేమో, జాగ్రత్త పడాలి. దేవుని కృప నేను పొందుకుంటున్నానా లేదా అని చాలా తీవ్రం కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే, ఏ కృప ద్వారా అయితే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడో ఆ కృప నీలో విలువైనదిగా లేని ఎడల, ఆ కృపను కాపాడుకోవాలనేటువంటి బాధ్యత నీకు లేని ఎడల, మనం ఆన్ ద స్పాట్లో నరకానికి పాత్రులైపోతాం. హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఆ కృపను మనం పొందుకోవాలి, ఆ కృపను కాపాడుకోవాలట. వారిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఇంకా చెప్పాడు కీర్తనకారుడు 118వ కీర్తనలోని కూడా వచ్చినట్లయితే, 118వ కీర్తన 4వ వచనం. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు అందురుగాక. హల్లెలూయా. ఏమంట? ఆయన కృప ఎలా ఉంటదంట? నిరంతరము నిలుచునట, నిరంతరమును. హల్లెలూయా. అంటే దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తులు నిరంతరము నిలుస్తారు అట. హల్లెలూయా. అంటే దేవుని కృపను పొందుకుంటే అనారోగ్యాలు రావా, అప్పులు ఉండవా, సమస్యలు ఉండవా, ఇబ్బందులు ఉండవా అంటే అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి కృప ఎంత విలువైందిగా అర్థమవుతుంది.
హల్లెలూయా. మనకి కృప ఎంతో విలువైనదిగా మనకు కలగాలంటే అన్నీ ఉండాలి. అన్ని పోరాటాలు, అన్ని సమస్యలు, అన్ని వ్యతిరేకతలు, అన్ని ఇబ్బందులు మన చుట్టూ ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ కృప ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలా మంది ఈ కృపను గుర్తించడం లేదు. ఈ కృపను దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారంట. ఈ కృపను దుర్వినియోగం చేసుకుని ఈ కృపను పోగొట్టుకుంటూ ఉన్నారట. చూడండి, యూదా భక్తుడు చెప్పాడు. నేను త్వరగానే ముగించేస్తాను, ప్రార్థన చేద్దాం అందరూ కూడా భారంగా. యూదా పత్రిక 4వ వచనం చదవండి. 1వ అధ్యాయం అది. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచొచ్చు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచు ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. హల్లెలూయా అండి. అంటే దేవుని కృపను, అంటే అక్కడ ఒకటే రాయబడింది కానీ మొత్తానికి ఏంటంటే దుర్వినియోగపరుచుకుంటున్నారట. అంటే దేని కొరకు అంటే దేవుని కృపను తమ స్వలాభము కొరకు వాడుకుంటూ ఉన్నారట. అది వారి జీవితంలో దుర్వినియోగం అయిపోతుంది. దేవుని కృప ఎలా ఉండాలంటే సద్వినియోగం అవ్వాలట మన జీవితాలకి. హల్లెలూయా. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. నాకు అలవాటు ఏంటంటే మోకరించి ప్రభుని అడగడం, ప్రభు తెలియపరిచింది ఏదో దాన్ని తీసుకుని రావడం. ఇదే నా క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఎక్కడ ఎప్పుడు కూడా నేను రాసుకున్నది నాకు ఇష్టం ఉండదు. దేవుడు అది నాకు నేర్పలేదు. హల్లెలూయా. కనుక దేవుని కృప, ఇందుకే ఆలోచన చేస్తే ఎందుకు ఈ కృప మనకి కావాలి, ఏముంది కృప అని అంటే, ఆ కృప దేవుడు నా మీద నీ మీద చూపించకపోతే మనం ఎప్పటికీ నరక పాత్రులుగానే ఉండిపోతాం. అర్థమవుతుందా? నరక పాత్రులు అయిపోతాం. ఆ కృప ద్వారానే నరకం అనేటువంటి దాని నుండి మనం తప్పింపబడి దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి పట్టణానికి వారసులు అవ్వేటువంటి గొప్ప అవకాశాన్ని, ఆపర్చునిటీని దేవుడు మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. మరి దేవుడు ఇంత గొప్ప కృప చూపించి ఇంత గొప్ప కార్యం చేస్తే ఆ కృపని నీ జీవితంలో, నా జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఎండాకాలం వచ్చింది, బాగా చెప్పాను కదా, నీళ్ళు విలువ బాగా తెలిసి వస్తుంది. ఇప్పుడు అందరికీ తెలుసది లేదా? ఒక రోజుకులా ఆగిపోతే బాగా తెలిసి వస్తుంది, 2 రోజులు ఆగిపోతే ఇంకా బాగా తెలిసి వస్తుంది, 3 రోజులు ఆగిపోతే అబ్బా స్నానం కూడా కష్టం, బట్టలు తర్వాత సంగతి. హల్లెలూయా. అంటే అందుబాటులో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ అంతలాగా తెలియదు. అది కొంచెం ఆగేసరికి అబ్బా ఏదో దూరం అవుతుంది ఏంటి అని అనిపిస్తుంది. అలా దేవుడు ఉచితంగా ఇచ్చేడు అన్నీ కూడా. ప్రార్థన చేసినా చేయకపోయినా, దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా, దేవుని ఎందులో భయభక్తులు ఉన్నా భయభక్తులు లేకపోయినా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి కదా, మనకు అర్థం కావట్లేదు. అందుకని ఇలాంటి రొటీన్ లైఫ్ కాకుండా ఈ జీవితంలో దేవుని యందలి ఎవరైతే భయభక్తులు కలిగిన వారిగా ఉండి ప్రతి దినము కూడా దేవా నీ కృప మాకు కావాలి, నీ కృప చొప్పున మాకు సహాయము చేయండి, నీ కృప చొప్పున నన్ను కరుణించండి ఎవరైతే వెతుకుతూ అలా ప్రార్థన చేస్తారో ప్రతి దినము దేవుడు వారికి ఆ కృప అనుగ్రహిస్తాడట. ఆ కృప ఏం చేస్తుందంటే మనకి కావలసినటువంటి ఆరోగ్యము కానీ, ఆశీర్వాదము కానీ, స్వస్థత కానీ, దీవెన కానీ ప్రతిదీ కూడా కృపలోనే ఉంది. ఇది ఒక్కటి పొందుకుంటే చాలు మన జీవితాలు ధన్యమైపోతాయి. హల్లెలూయా. కానీ చాలా మంది ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తారు, మంచిది. అప్పులు ఉంటే అప్పులు తీరాలని ప్రార్థన చేస్తారు, మంచిది. అంటే అప్పు తీరిపోయింది, మళ్ళీ జెండా గుడ్ బై దేవుడికి. ఆరోగ్యం వచ్చేసింది, గుడ్ బై. అందుకని కృప అనే దాన్ని ఒకటి పొందుకుంటే కృపలో శాంతి ఉన్నది, కృపలో దీవెన ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఒక ఆయన బాగా అప్పులు చేస్తున్నాడట. అమ్మ వినాలి, ఎవరు పడుకోవద్దు అసలు.
నా కళ్ళ ముందు ఎవరైనా పడుకుంటే నాకు అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేనే పడుకోవాలి పడుకుంటే. హల్లెలూయా. అమ్మ నువ్వు సరిగ్గా కూర్చో, ఫస్ట్ దేవుడి సన్నిధిలో ఎలా పడితే అలా కూర్చోకూడదు, సరి కూర్చోవాలి. హల్లెలూయా. ఒక ఆయన చాలా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. దేని కొరకు అప్పులు అంటే వినాలి శ్రద్ధగా. జ్యోతిష్కుడు వచ్చి ఇది ఇలా ఉండకూడదు అలా ఉండాలి అంటే, మరి అలా ఉండడానికి కొంత అప్పు చేయవలసి వస్తుంది, ఇలా ఉండకూడదంటే కొంత అప్పు చేయవలసి వస్తుంది. అలా మొత్తం చుట్టూ అప్పులు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి. అప్పుడు ఎవరో ఒక ఆయన పరిచయం అవుతే, అలా కాదు, మొత్తం నీకు గొప్ప శాంతి కలిగి మొత్తం సెట్ అయిపోవాలంటే ఇలా ఇలా చేయాలి, దానికి ఇంత అవుతుందని చెప్పాడట. అప్పుడు మొత్తానికి భార్య దగ్గరకు వచ్చి, భార్య ఎలాగ ఇన్ని అప్పులు అయ్యాం కదా, ఏదో తెగించుకొని అప్పు చేసామంటే మొత్తం దెబ్బతో సెట్ అయిపోతాం, శాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, శాంతి కలుగుతుంది, కాబట్టి ఇది ఒక్కదానికి ఇదిలో ఒప్పు అంటే, సరే ఎన్నో అప్పులు చెప్పి ఏం చేశారు, ఇది ఒక్కటే దీన్ని బట్టి అంతా సెట్ అయిపోతుంది అంటే భార్య ఒప్పుకున్నదంట. మొత్తం మీద వారు చెప్పినట్లుగానే అన్నీ చేసి అప్పు చేసి మొత్తం అన్నీ చేశారట. తీరా రిజల్ట్ ఎలా ఉన్నదంటే, ఏదో శాంతి కలుగుతుందని ఇంకా అప్పు చేసి అన్నీ చేసాడంట, ఉన్నయి పీకి లేని చేసాడట. తీరా ఇంట్లో ఉన్న శాంతి జంపంట. హల్లెలూయా. అలా ఆవిడ పేరు శాంతి. ఇక్కడ ఎవరు శాంతి లేరు కదమ్మా, శాంతి జంపంట దెబ్బతో. వేరే శాంతి వస్తుంది అనుకున్నాడు ఇంట్లోకి, ఏమైంది, ఉన్న శాంతి వెళ్ళిపోయింది. క్రైస్తవ సమాజమా, దిస్ ఇస్ నాట్ ఫర్ ఫన్నీ, దిస్ ఇస్ ద సీరియస్ మ్యాటర్, దిస్ ఇస్ ద అల్టిమేట్ రీజన్. అంటే ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మాటను, సత్యాన్ని, వాస్తవ సంగతిని చెప్తున్నాను. దేవుడు ఆల్రెడీ మనం వెతకుండానే, మనం కష్టపడకుండానే, ప్రయాసపడకుండానే ఉచితముగా తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ద్వారానే రక్షింపబడి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలబడుతూ ఉన్నాం. మన జీవితంలో చేయవలసినటువంటి అల్టిమేట్ గోల్, విజన్, అంబిషన్ ఏంటి అంటే, దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఈ కృపను కాపాడుకోవడం కొరకు మనం భక్తి సాధన చేయాలి. హల్లెలూయా. ఇంకా వేరేదేమీ లేదు. దేవుడు ఈ కృపనిచ్చాడు, ఆ కృపలో నుండి తప్పిపోతామేమో అని ప్రయాసపడాలి. నేను రాసినటువంటి చాలా పాటల్లో కృప కోసం ఉండదు. అందులో పాట, తరుముచున్న సౌలుల నుండి కాపాడుమయ్యా, ఉరులు ఒడ్డిన దిలిలా నుండి రక్షింపభయ్యా, తరుముచున్న సౌలుల నుండి కాపాడుమయ్యా, ఉరులు ఒడ్డిన దిలిలా నుండి రక్షింపభయ్యా, సత్యము నుండి తొలగిపోక కరుణించుమయ్యా, కృప నుండి తప్పిపోక కృప చూపుమయ్యా, సత్యము నుండి తొలగిపోక కరుణించుమయ్యా, నీ కృప నుండి తప్పిపోక కృప చూపుమయ్యా, తరుముచున్న సౌలుల నుండి కాపాడుమయ్యా, ఉరులు ఒడ్డిన దిలిలా నుండి రక్షింపవయ్యా. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని చాలా మంది ఏమన్నా ఫ్రీగా వస్తే చాలా సింపుల్గా ఉంటుంది కదా, పెద్ద ఏం పట్టింపు ఉండదు, అవునా? హల్లెలూయా. అంటే ఒక వస్తువు మీద కానీ ఇంకొక దాని మీద కానీ నీకు ప్రేమ కలగాలి, నీకు చాలా భారం కలగాలి, ఇష్టం కలగాలి అంటే నువ్వు చాలా ప్రయాసపడి చాలా కష్టపడి పొందుకోవాలన్నమాట. అలా ప్రయాసపడి అలా కష్టపడి పొందుకుంటే అది వస్తువు అయినా ఇంకొకటైనా అప్పుడు నీకు విలువ ఉంటుంది దాని పట్ల. అంత ప్రయాసపడకుండానే, అంత కష్టపడకుండానే నీకు ఈజీగా దొరికేసింది అనుకో ప్రతిదీని, ఎలా ఉంటుంది నీకు? అది చాలా చీప్గా ఉంటుంది, అవునా కదా? హల్లెలూయా. అందుకని దేవుడు మనం ఎవరు కష్టపడకుండానే మనకు దొరికాడు, మనం వెతకుండానే మనకైనా దొరికాడు. దేవుడు దొరికేశాడు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం తెలుసా?
అటుకు మీద ఎట్టేస్తున్నాం వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని. ఏంటి జనవరి 1కే కావాలి వాగ్దానాలు, ఈ మిగతా రోజు అవసరం లేదు. తెచ్చుకున్న వాగ్దానాలు బీరువాలోనూ పరుపు కింద ఎక్కడో పెట్టేస్తాం. హల్లెలూయా. అంటే ఉచితంగా ఇచ్చాడు కదా అని దానిని మన జీవితాలలో నిర్లక్ష్య వైఖరి మనం కలిగి ఉండకూడదు. ఆ కృపను కొంతమంది కామాతురత కలిగి తమ ఇష్టాలకు దుర్వినియోగపరుచుకుంటున్నారట. మరికొందరు ఆ కృపను తమ ఇష్టానుసారంగా వాడేసుకుంటూ ఉన్నారట. కనుక 118వ కీర్తనలో చెప్పినట్లుగా అది నిరంతరము నిలిచిందంట కృప. అంటే ఎవరైతే ఈ కృపను పొందుకుంటారో వారు నిరంతరము నిలవగలుగుతారట. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్తున్న సందేశం మీకు. హల్లెలూయా. నీవొక్కటి ఈ సందేశాన్ని ఒక్కటి పట్టుకుని ప్రార్థన చేయ చాలు. కృపలో సమస్తము ఉన్నాయి. కృపలో లేదంటే ఏమీ లేదు. హల్లెలూయా. కృపలో మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట, లేనిదంటూ ఏమీ లేదు. 2వ పేతురు పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పేతురు గారు అంటే, కృపయందు అంట మనం ఏం చేయాలట? అభివృద్ధి పొందాలట. అమ్మా అవేనండి, కృపయందు ఏం చేయాలట? అభివృద్ధి పొందాలి మనం. ఒక యజమానుడు మత్తయి సువార్తలో చెప్పినటువంటి తలాంతుల కథ 25వ అధ్యాయంలో ఉంటుంది. చూడొద్దు కానీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక యజమానుడు దేశాంతరం వెళ్ళిపోతూ ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడట. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు యజమానుడు. వింటున్నారా? వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచాడు. 5 తీసుకున్న వాళ్ళు వచ్చి, యజమానుడా మీరు నాకు 5 ఇచ్చారు, ఇగో 5కి నేను 5 సంపాదించుకున్నానని ఇచ్చాడు. బలా నమ్మకమైన దాసుడా అని అప్రిషియేట్ చేశాడు, అభినందించాడు. 2 తీసుకున్న వాటిలోనూ అలాగే చెప్పారు. 1 తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి మట్టి తవ్వి దాంట్లో పాతి పెట్టారు. ఇప్పుడు ఆయన మెచ్చుకుంటాడా తిడతాడా? తిట్టాడు. ఈ కృప అంట మనం అభివృద్ధి పొందాలంట, కృపయందు అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. కానీ క్రైస్తవ జీవితంలో కృప అనేటువంటి సంగతిని పక్కకి పెట్టేశారు. మిగిలినటువంటి విషయంలో అభివృద్ధి పొందడానికి ఆరాటపడుతూ ఉన్నారు. అందుకే భక్తులు తమ జీవితాలలో ఉద్యోగాలు వదిలేసుకున్నారు దేవుని కొరకు, ఆస్తులు వదిలేసుకున్నారు దేవుని కొరకు, ఘనతలు, బహుమానాలు, పేరు, ప్రఖ్యాతులు, ఎవ్రీథింగ్ మొత్తం అన్ని వదిలేసుకున్నారు దేవుని కొరకు. దేవుని కృప ఉంటే చాలు అనుకుని వచ్చేసారు వాళ్ళు. పిచ్చోళ్ళ భక్తులు ఏమన్నా. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృపయందు అభివృద్ధి పొందుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఈ కృపను అనగా దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ కృపను మనం పొందుకొని ఆ కృపయందు అభివృద్ధి పొందడం కొరకు, ఆ కృపని కాపాడుకోవడం కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పెట్టేసేయాలి. హల్లెలూయా. ఈ అంచె దినాలలో చెప్పారు కదా, మొన్న చిన్నవాసులో కూడా దైవజనులు ఇంట్లోకి వచ్చి ప్రార్థన కూడా చేయనివ్వరు, ఇళ్లలో కూడా ప్రార్థన చేయనివ్వరు. అంటే రకరకాల సంభవాలు, పరిస్థితులు వస్తాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం, మణిపూర్, ఇతర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చూస్తున్నాం, భారతదేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకని అంచె దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చినప్పుడు అనేకులు స్వార్థపరులు, బెంకములాడువారు, అజితేంద్రులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అయిపోతారట. అందుకని ఈ కృపను మనం పొందుకోవాలి. ఈ కృప కొరకు మనం ఆరాటపడాలి. అది భయభక్తులు కలిగినటువంటి వారికి దొరుకుతుంది. దేవుని కృప కొరకు కనిపెట్టే వారికి దొరుకుతుంది. నిర్లక్ష్యముగా ఉంటే ఏ ఒక్కరికి దొరకదు. ఏ భేదం లేదు, దైవజనుడు లేదు, విశ్వాసి లేదు, ఏమీ లేదు, ఈజీగా పోగొట్టుకుంటారు. హల్లెలూయా. కాబట్టి అభివృద్ధి పొందాలట మన జీవితంలో.
ఆ కృపలో అభివృద్ధి పొందాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆ కృపలో నువ్వు ఇంకా అభివృద్ధి పొందినటువంటి అనుభవంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా. చాలండి. 6:5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఓ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు తన హృదయములలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందిన వాడై ఉన్నాను. అయితే నోవాహు కృప పొందాడట. దేవుడు బాధపడుతున్నాడు. ఏమనంటే, ఈ మనుషుల్ని నేను చేసుకున్నందుకు, ఈ భూజంతువులు అన్నిటినీ చేసినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నాడు. సంతాప పడుతున్నాడంటే దేవుడు. ఎందుకంటే చెడుతనం విస్తరించిందంట భూమి మీద. అటువంటి సమయంలో, అటువంటి దినాలలో ఏమైందంట, నోవాహు కృప పొందాడట. హల్లెలూయా. అంటే చుట్టూ ఉన్న వారందరూ చెడు తత్వముతో నింపబడిపోయి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి ఆ దినంలో నోవాహు మాత్రం కృప పొందుకుని ధన్యుడయ్యాడు. కృప పొంది ఏమయ్యాడు ఇప్పుడు నోవాహు అంటే? జల ప్రళయంలో అందరితో పాటు కొట్టుకుని పోలేదు నోవాహు కదా. పడుకోకండి. ఏం చేశాడంటే, అందరితో పాటు కొట్టుకుని పోకుండా కృప పొందిన నోవాహు రక్షణ వాడలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పట్ల, నా పట్ల రక్షణ ఇచ్చినందుకు ఆయన బాధపడకూడదు. మనల్ని బ్రతికించినందుకు దేవుడు దుఃఖపడకూడదు. కొంతమంది జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా దేవుడికి లోబడరు కదా, మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఏ మేలు చేసినా, ఎన్ని స్వస్థతలు ఇచ్చినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత తప్పించినా, మరణపరమైన పరిస్థితులు తప్పించినా, కాపాడినా దేవునికి లోబడరండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్లు? దేవుని కృపని దుర్వినియోగం చేసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. అంటే ఎప్పుడైనా సరే వీళ్ళకి అనవసరంగా నేను రక్షణ ఇచ్చి తప్పు చేశానని దేవుడు బాధపడకూడదు. అవునా? బాధపడకూడదు. ఇప్పుడు ఈ విషయంలో అలా బాధపడుతున్నాడు. నరుల చెడుతన భూమి మీద గొప్పదని యెహోవా చూశాడంట. చాలా బాధపడుతున్నాడు. కానీ నోవాహు అయితే దేవుని కృప పొందుకున్నాడు. అంటే దేవుని కృప మనం పొందుకున్నప్పుడు కీడుల నుండి, ప్రమాదము నుండి, భయంకరమైన విపత్తుల నుండి రక్షింపబడుటకు దేవుడు సహాయం చేస్తాడట. హల్లెలూయా. కాబట్టి ఈ దినాలలో ఎవరికి కృప దొరుకుతుందంటే, తెలివైన వారికి, బలవంతులకి, జ్ఞానులకి, గొప్పవారికి, అందమైన వారికి, బలవంతులకి, ధనవంతులకి కాదు కాదు కాదు. చుట్టూ ఉన్నటువంటి వారు ఎలా బ్రతికినా కానీ నేనైతే దేవుని కొరకు బ్రతకాలి. నేను ఏమైనా పర్వాలేదు, నాకు పరువు పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, ఆస్తి పోయినా పర్లేదు, నేను మోసపోయినా పర్లేదు, నేను వెలివేయబడినా పర్లేదు, కానీ దేవుడు నాకు అనుగ్రహించిన కృపను మాత్రం నేను పోగొట్టుకోకూడదు అన్నటువంటి లాజరు లాగా మనం ఉండాలట. హల్లెలూయా. లాజరు జీవితం అదే. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం. లాజరు అన్న ఒక దరిద్రుడుండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలండి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే లాజరు జీవితంలో ఏమీ లేదు. జనులు ఎవరు మెచ్చుకోవడానికి, ఇతడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అతని జీవితంలో కదా. టోటల్గా ఏ మనిషి కానీ, ఏ బంధుత్వం కానీ తనతో కలుపుకోవడానికి అవకాశం లేదు లాజరులో. దేవుని కృప పొందిన వాళ్ళు కూడా అట్లనే ఉంటారు.
హల్లెలూయా. దేవుని కృప పొందిన వారు అంత ఈజీగా అందరికీ అర్థమో కారు, అంత ఈజీగా అందరికీ నచ్చరు. హల్లెలూయా. ఒక మంచి పుస్తకం, ఒక మంచి భక్తుడు అంటే ఇంత తొందరగా ఎవరికి అర్థం కారట. హల్లెలూయా. దైవజనుడు రంజిత్ తోఫ్రీ గారి పాటలో మిగిలినటువంటి వారు క్రైస్తవ సమాజం ఎక్కువ పాడుకోలేరు. ఎందుకంటే అవి హైవే రోడ్డు మీద ప్రయాణం చేసినట్టుండవు. ఎందుకంటే అడుగడుగున ఆత్మీయ జీవితంలో పోరాట పటిములు ఎదురవుతున్నప్పుడు ఆ పోరాటంలోనూ కూడా క్రీస్తు సిలువను నేను మొయ్యాలి అనేటువంటి సమర్పణ త్యాగం ఉన్నటువంటి వరకు అర్థమయ్యే పాటలు అయ్యి. ఆల్మోస్ట్ క్రైస్తవ సమాజంలో మిగిలినటువంటి పాటలు అందరూ కూడా సండే స్కూల్ పిల్లలతో సహా పాడుకోవచ్చు. కానీ దైవజనులు రంజిత్ తోఫ్రీ గారు రాసినటువంటి పాటలు అంత ఇదిగా పాడుకోవడానికి కావద్దు. ఒకవేళ పాడుకున్నా కానీ పాటల్లాగా పాడుకుంటారేమో కానీ జీవితంలో అనుభవించి సిలువను మోసేటువంటి రీతిగా పాడుకోవడం చాలా 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 కష్టం అన్నమాట. హల్లెలూయా. కనుక మనం ఒక్కసారి లాజర్ను చూసుకుంటే ఏమీ లేదు అతనిలో మెచ్చుకోవడానికి. నేను చెప్తున్నాను, లాజరు తన జీవితంలో దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృప నీవు నేను పొందుకోవడం కొరకు అవసరమైతే లాజర్ లాగా ఆస్తి లేకపోయినా పర్లే, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, ఒక్క స్నేహితుడు మన మంచి కోరే స్నేహితుడు ఒక్కడు లేకపోయినా పర్లేదు మన జీవితంలో, బట్ ఐ డోంట్ కేర్. కానీ దేవుని కృపను మాత్రం నేను పొందుకోకుండా చావకూడదు, దేవుని కృపను పొందుకోకుండా నేను మిగిలిపోకూడదని ఆరాటం అనుకుండాలి మాట. హల్లెలూయా. ఏం పోయినా పర్లేదండి మన జీవితంలో. ఎందుకంటే అమూల్యమైనటువంటిది దేవుడు తన కృపచేతనే మనం రక్షించుకున్నాడు. ఎఫెసీ 2:8 ప్రకారంగా ఏ కృపచేత అయితే ఉచితముగా దేవుడు మనం రక్షించుకున్నాడో ఆ కృప మనలో లేకపోతే రాకుండా ఎత్తబడలేము. ఇంకంతే అల్టిమేట్ ఆన్సర్ మాట ఇది క్రైస్తవ సమాజానికి. ఆ కృప మనలో లేకపోతే ఎత్తబడలేం. ఎందుకు ఉండదు మనలో అంటే ఇందాక చెప్పాను కదా, యోధా 1:4 యోధా పత్రిక 1:4 ప్రకారంగా ఆ కృపను అనేకులంట కామాతురతకు లేక వాళ్ళ ఇష్టానుసారంగా దుర్వినియోగపరుచుకుంటున్నారట ఆ కృపని. మరి ఆ కృప దుర్వినియోగపరుచుకుంటున్నప్పుడు నువ్వు రాకడలో ఎలా ఎత్తబడతావు? ఎత్తబడడానికి అవకాశం లేదు లేదు లేదు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి కృప దొరుకుతుంది అంటే, నా ప్రాణము పోయినా పర్లేదు, నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నాకు అవమానం వచ్చినా పర్లేదు, నష్టం వచ్చినా పర్లేదు, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ కృప పోవడానికి వీలు లేదని ఆ కృప కొరకు పోరాడిన వారు, ఆ కృప కొరకు ఆరాటపడినటువంటి వారు, ఆ కృప కొరకు కన్నీరు కాచిన వారు 147:11 ప్రకారంగా ఆ కృప కొరకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా కనిపెట్టు వారికి కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఇంకా ఫైనల్ గా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. చూడండి, సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15 వచనం. 2వ సమూయేలు గ్రంథం 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? సౌలుకి ఏం చేశాడంట? సౌలుకి ఏం చేశాడు దేవుడు? కృప కొట్టివేశాడు, దూరం చేశాడు. నేను మాట చెప్తున్నాను, సౌలు రాజు అయ్యాడు కదా. సౌలు రాజు అవ్వడానికి నేను రాజు అవ్వాలి అని అనుకున్నాడా సౌలు? ఎప్పుడైనా అనుకోలేదు. తండ్రి యొక్క గార్ధబములే తప్పిపోయిన వాటిని ఎదుర్కోవడానికి ఎక్కడికో వచ్చాడు. ఆ విధంగా సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి, అమ్మ అందెదిరిపోవద్దు, మాట్లాడి అతన్ని రాజుగా అభిషేకించమని చెప్పాడు. అంటే సౌలుకి తను రాజు అవ్వాలని అనుకోలేదు, రాజుని అవుతానని కూడా తెలియదు. ఏమీ లేకపోయినా దేవుడు సౌలుకి కృప ఇచ్చి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు అంటే, ఉచితంగా రాజుని చేశాడు సౌలుని దేవుడు. కానీ ఉచితంగా రాజు అయ్యాడు కాబట్టి అంత కృతజ్ఞత ఉన్నాడా సౌలు? అంత లోబడ్డా? ఆ కృప పోగొట్టుకోకూడదు అని అనుకున్నాడా? అదే చెప్తున్నా, మన జీవితంలో ఉచితంగా నీకు దొరికేటువంటి ప్రతిదీ కూడా నీ జీవితంలో నా జీవితంలో అంత విలువ ఉండదు. అలాగ మన జీవితంలో ఉచితంగా దొరికిన దేవుని రక్షణకు, దేవుని వాక్యమునకు, సత్యమునకు చోటు కనుక లేకపోతే మనకి దేవుని రాజ్యంలో చోటే ఉండదు. హల్లెలూయా. అందుకే సౌలు ఈజీగా రాజు అయిపోయాడండి.
ఈజీగా రాజు అయిపోయింది కాబట్టి ఏమైంది, ఇప్పుడు కృపను పోగొట్టుకున్నాడు మాట, కొట్టివేశాడంట దేవుడు. ఈ రోజు అనేకులకి దేవుడు తన కృపను కొట్టివేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఉచితంగానే దొరికింది కదా, ఇప్పుడు నేను రాజుని అయిపోయాను, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకుంటూ దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా వరకును. అందువల్ల దేవుని కృప వారిలో పని చేయదు. దావీదుకు దొరికేసింది ఆ కృప, దావీదుకు దొరికింది. పైగా దావీదుతో దేవుడు అంటున్నాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోనుకు నా కృప దూరం చేయను నేను. ఒకవేళ అతడు ఏమైనా పాపం చేస్తే నేను శిక్షిస్తాను, దండిస్తానేమో కానీ నా కృపను అతనికి కొట్టివేయను, నేను దూరం చేయను అంటున్నాడు. చూసుకో, ఈరోజు ఎవరు ధన్యులు క్రైస్తవ జీవితంలో అని చెప్పినా నేను చెప్తున్నాను, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తున్నా ధన్యులు కాదు వాళ్ళు. మంచి ఆరోగ్యం ఉన్నా, మంచి ఉద్యోగం, వ్యాపారం, సంపద, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా వాళ్ళు ఏమి ధన్యులు కాదు. ఎవరు ధన్యులు అంటే లాజరు లాగా ఎన్ని పోయినా కానీ దేవుని కృపను పొంది ఒంటరిగా మిగిలిపోయిన వారు గొప్ప ధన్యులు. హల్లెలూయా. అందుకంటే ధన్యులు ఎవరు లేరండి. హల్లెలూయా. అంటే ఆరోగ్యం కావాలా, కృప కావాలా, ఆరోగ్యం కృప కావాలా, ధనము కావాలా, కృప కావాలా, పేరు కావాలా, కృప కావాలా, పరువు కావాలంటే భక్తుల జీవితంలో ఒకటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృప కావాలి, ఐ వాంట్ గ్రేస్. హల్లెలూయా. నాకు మొదట కావాల్సింది కృప, అంతే. హల్లెలూయా. ఆ తర్వాత ఏదైనా అనుకున్నారు వాళ్ళు. కానీ ఈరోజు దేవుని ప్రజలు ఈ ఉచితమైనటువంటి కృపను దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారట. హల్లెలూయా. యోధా 1:4 ప్రకారంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మరి దేవుడిచ్చిన ఆ కృప మనలో దుర్వినియోగం అయిపోతే మనం ఎలాగెళ్తాం ఆ లోకంలోకి కదా? ఇంపాసిబుల్, మనం వెళ్ళలేము. అందుకని అపోస్తులైనటువంటి పౌలు గారు మనం చదివిన మూలవాక్యంలోనికి రండి. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 12:9లో తన శరీర బలహీనతను బట్టి ప్రభుని అడుగుతున్నాడు, ముమ్మారు వేడుకున్నాడట పౌలు గారు దేవుణ్ణి. కానీ దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? అందుకు ఏమన్నాడు? 9, అందుకు నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఎంత అంటే మన జీవితంలో మనం శ్వాస పీల్చుకోకపోతే చనిపోతాం, ఊపిరి ఆగకపోతే చనిపోతాం. కనుక దేవుని కృప నాకు దొరకకపోతే నేను చనిపోతాను. అంత తీవ్రత ఉండాలి మన జీవితంలో. ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కొన్ని ప్రార్థనలకు జవాబులు వస్తాయి, కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. వచ్చాయని గర్వాంధులు అయిపోకూడదు, రాలేదని దేవునికి దూరస్తులు అయిపోకూడదు. దేవా నీ కృప నాకుంటే చాలయ్యా అని అనుకోవాలన్నమాట. ఆ కృపను ఒకటి పొందుకుంటే చాలండి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగించేస్తున్నాను. ప్రార్థన చేద్దాం కుటుంబం కొరకు. ఎన్నో సంగతులు ఉన్నాయి. నా పౌలంతటి వాడికే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలునని. ఎందుకంటే కృపలోని విజయం ఉన్నది. హల్లెలూయా. కృపలోని ఆశీర్వాదం ఉన్నది, కృపలోని అభివృద్ధి ఉన్నది, కృపలోని మేలు ఉన్నది, అన్ని కృపలోనే ఉన్నాయి. అవి ఒక్కడు పొందుకుంటే చాలు, ఆ కృప నిన్ను. అందుకే లాజరు ఎదుటిన్న ధనవంతుడికి కృప తప్ప అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ధనం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, చుట్టూ పనివారు అందరూ ఉన్నారు తనకి. కానీ ఏం లేదంటే కృప లేదు. కృప లేని వారు ఎవరు పరలోక రాజ్యానికి చేరడం అసంభవం. హల్లెలూయా. కాబట్టి లాజరు అన్ని పోగొట్టుకున్నా కానీ కృపను పోగొట్టుకోలేదు. ఎంచ దినాలలో కూడా అపాయమైన కాలములు సంభవిస్తున్నప్పుడు మన దగ్గర బైబిల్ లాక్కుంటారు. మనం చర్చికి వెళ్ళినవారు తాళాలు వేస్తారు, పాటలు పాడినవారు, ఆరాధన చేయనివారు, సువార్త చేయని అన్ని దాడులు చేస్తారు. కానీ మనసులో ఉన్న యేసయ్యను ఎవడు తీయగలడండి? నీ అణువణువున నరనరాన్న దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన వాక్యము ఎవడు తీయగలడు చెప్పండి? ప్రాణం తీయగలరేమో ఏంటి? నీ పేగులు తీసి మెల్లేసుకుంటాను అంటారు. ఓకే, పేగులు తీసి మెల్లేసుకుంటారేమో, ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేలాగా కొడతారేమో, చంపేస్తారేమో. కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమ ఎలా తగ్గిపోతుంది? తగ్గుతుందా? తగ్గదు. అందుకని ఈ అంచె దినాలలో ఎవరు ధన్యులు? ఎవరంటే కృపను పొందిన వారు ధన్యులు. నోవాహు కృప పొందాడు, దావీదు కృప పొందాడు, ఎవరు? లాజరు కృప పొందాడు. హల్లెలూయా. సౌలు లాంటి రాజులకి ఉచితంగా దేవుడిచ్చినటువంటి కృపను నిర్లక్ష్యం చేసి రాజ్యమును కొట్టివేయబడి, ఇంకా అంతేకాదు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉంటే ఆ అధికారమును, ఆ స్థితిని, ఆ హోదా, ఆ పేరును కూడా తను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిని మనం నిర్లక్ష్యం చేస్తే కృప ఎందుకు ఇస్తాడండి? దేవుని యొక్క చిత్తమును మనం తృణీకరిస్తే, దేవుని సన్నిధిని మనం త్రోసివేస్తే కృప ఎందుకు ఇస్తాడు ఆయన?
ఎవరైతే ఆయన కృప కొరకు, తండ్రి నాకు నీ కృప కావాలి, నేను బ్రతకలేను తండ్రి, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకున్నట్లుగా నాకు నీ కృప కావాలి యేసయ్య, లేకపోతే నేను బ్రతకలేను. దైవజనులు ఏసన్న గారు రాసినటువంటి ఆల్మోస్ట్ 90% పాటలన్నీ కూడా కృప 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 అంటే ఎంతగా దేవుని కృపను ఆయన పొందుకున్నాడు ఆయన పాటలు చెప్తాయి మాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈరోజు ఆస్తిపాస్తులు, ఉద్యోగం, వ్యాపారం, ధనం, బలము కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని కృప. హల్లెలూయా. ఎందుకంటే ఆ కృప దేవుడు ఉచితంగా ఇచ్చి రక్షణ ఇచ్చాడు మనకి. కనుక ఆ ఉచితంగా ఇచ్చినటువంటిది, అమ్మో ఇది దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినడు కాబట్టి దీన్ని చులకన చేయకూడదు, లోపు చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని ఎవరైతే ఆ కృపను కాపాడుకుని భయభక్తులు కలిగిన వారు ఉంటారో, ఆ కృప కొరకు కనిపెట్టుకున్న వారి కొరకే రెండవ రాకలు యేసు వచ్చి తీసుకెళ్తాడు. హల్లెలూయా. వాళ్ళని తీసుకెళ్తాడు, మిగిలిన దేవుడు తీసుకెళ్ళడు రాకడలో. హల్లెలూయా. ఏంటి భోజనం మానేస్తే, భోజనం నిర్లక్ష్యం చేసేందుకు ఆరోగ్యం క్షీణిస్తుంది, నిద్రపోవడం మానేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది, పనికి వెళ్ళడం మానేస్తే ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, స్నానం చేయడం మానేస్తే శరీరము స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అవునా కదా? మరి అలాగే కృపను కాపాడుకోకపోతే, కృపను నిర్లక్ష్యం చేస్తే మరి మనం దేవునికి దూరం అవుతాం, దగ్గర అవుతామా? దూరం అయిపోతాం. కాబట్టి ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, భక్తులు తమ జీవితంలో బ్రతకడానికి, తమ జీవితంలో ఒంటరిగా మిగిలిపోవడానికి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా వచ్చినా పర్వాలేదు, దేవుడు కావాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఈ కృపలో గొప్ప విజయం ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అందుకే పౌలుతో అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఇంకా ఫైనల్ గా అది చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా అందరూ కూడా మూలవాక్యంలోనికి రండి. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచు ఉన్నాను. చూడండి, అంటే కృప పొందినటువంటి భక్తులు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కానీ ఏం చేస్తారట? సంతోషించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒక్క కృప పొందితే చాలు, గొప్ప విజయాన్ని మనం పొందినట్లే. ఒక కృపను మనం దూరం చేసుకుంటే చాలు. సౌలే ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, కృపను పోగొట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో విజయం వచ్చిందా? తను చనిపోయాడు, తన సంతతి, తన కుమారులు కూడా చనిపోయారు. ఇతడు పోగొట్టుకున్నాడు కృపని. అందరూ కూడా యుద్ధంలో మరణాన్ని పొందవలసినటువంటి ఆ ప్రమాదం పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. సౌలు నరకానికి ఏమి వెళ్ళలేదులే, దేవుడు ఏదో కృప చూపించి నరకమును తప్పించాడు. మరి ఇస్కరియోతు ఏదో పోగొట్టుకున్నాడు కృపని, కయీను పోగొట్టుకున్నాడు, బిలాము పోగొట్టుకున్నాడు. వాళ్ళు నరక పాత్రలే, వాళ్ళకి ఏమీ దొరకలేదు ఇంకా. కాబట్టి మన జీవితాలలో ఏది పోగొట్టుకున్నా కానీ కృపను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు. దానికి ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా వెతకాలి, ఆ కృప వ్యక్తిగతంగా పొందుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఆ కృప ఆవరించగా, ఎందుకంటే ఒక్కొక్కరికి రక్షణ బాప్తిజం అనే దేవుడు ఎలాగైతే ఇచ్చాడో అలాగా ఎవరి మీదకైతే ఆ కృప వస్తుందో, ఎవరికైతే ఆ కృప దొరుకుతుందో వారిని దేవుడు ఒక ప్రత్యేకంగా వాడుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. అనేకులకు ఒక వింతగా వాడుకుంటాడు. బలహీనులే కానీ దేవుని శక్తి ఆ బలహీన మీదకి వస్తుందట. బీదవారే కానీ దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అభిషేకము, దేవుని సన్నిధి వారి మీదకి వచ్చి గొప్ప కార్యాలను దేవుడు తలపెడతాడట. హల్లెలూయా. అందుకని నా కృప నీకు చాలును. క్రైస్తవ సమాజమా, ఏదో లేదని, ఏదో అవలేదని బాధపడి దేవునిని దూరం చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన కృపను పొందుతారో వాళ్ళు ధన్యులు. ఇహమందు ధన్యులు, పరమందు కూడా ధన్యులు. కాబట్టి అనేకులు ఆ కృపను పోగొట్టుకుని అన్యులైపోయారు. అనేకులు దేవుడిచ్చినటువంటి ఉచిత రక్షణ నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిలో అనేకులు దుర్వినియోగులైపోయారు. కాబట్టి లాజర్ లాంటి భేదవారు సైతము ఆ కృపను పొంది ధన్యులగునట్లుగా, పౌలు లాంటి మహావాక్య జ్ఞాని అయినటువంటి, స్వస్థత వరాలు కలిగినటువంటి జ్ఞాని కృపను పొందుకున్నాడు. ఆ కృప తన ప్రతి బలహీనతలోనూ, నేను ఎప్పుడు బలహీనున్నో
అప్పుడే బలవంతుని అన్నాడు. కాబట్టి ఈరోజు ఆ కృప ఇగో నోవాహు కుటుంబమునకు కలిగినప్పుడు నోవాహు కుటుంబము అందరితో పాటు మునిగిపోలేదు, రక్షణ ఓడలో ప్రవేశించినట్లుగా ఈరోజు మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన సంబంధించినటువంటి వ్యక్తులకు ఏంటి ఆయన కృప మనకి అవసరము. ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మనం బ్రతుకుడి కంటే చచ్చోటే మేలు. ఆయన కృప లేకపోతే మనము ఎంత ఆరోగ్యముతో బ్రతికినా, ఎంత ఐశ్వర్యంతో బ్రతికినా నరకం నుండి మనము తప్పించుకోలేము. కాబట్టి కృపలో ఇంత ఆశీర్వాదం ఉంది, కృపలో ఇంత దీవెన ఉంది, కృపలో ఇంత క్షేమం ఉన్నది, ఇంత ఘనత ఉన్నది. ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడైనది ఆ కృపే కదా. హల్లెలూయా. సుషాను కోటలో ఎస్తేరుకు తోడైనది ఆ కృపే కదా. బబులోను సామ్రాజ్యంలో షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకు తోడైనది ఆ కృపే. ఆ కృపే వారిని అనేకులు ఎదుట గనులుగా, గొప్పవారిగా ప్రత్యేకపరిచి చూపించాడు దేవుడు. ఈరోజు ఆ కృప పొందినటువంటి వారిగా మనం ఏ స్థలములో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ కృప ఏం చేద్దంటే నీ పరిస్థితులన్నీ పటాపంచులు చేసి ఆ కృప నిన్ను ఉన్నతులుగా, అభివృద్ధి పొందినటువంటి వ్యక్తులుగా, సంఘానికి, సమాజానికి, లోకానికి నిన్ను తృణీకరించినటువంటి వ్యక్తులు ఎదుట ఆ కృప నిన్ను నిలబెడుతుంది. అటువంటి కృపను పౌలు పొందుకున్నట్లుగా మనము కూడా అట్టి కృపను పొంది దేవునికి భయభక్తులు కలిగిన వారిగా మన జీవితాంతము ఆయనకు లోబడి విధేయులగి ఆ కృపను పొందినటువంటి ధన్యులుగా పరలోక రాజ్యానికి వారసులవుదాం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికును, చేరువచ్చినటువంటి మనకును, లైవ్ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని వింటున్న వారికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.